వైజాగ్లో విచిత్రమైన సంఘటన జరిగింది. మొన్న వరలక్ష్మి వ్రతం రోజున దివ్య రమేష్ అనే దంపతులు చక్కగా వరలక్ష్మి వ్రతం పూజ చేసుకున్నారు. ఆ అమ్మాయి పూజ చేసుకున్న తర్వాత రెండవ రోజున ఆ పూజా సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేస్తారు కదా, చేసే సమయంలో ఆ అమ్మాయి భర్తకు చెప్పినట్టుంది, ఏమండి ఆ పూజ దగ్గర ఉన్నవన్నీ క్లీన్ చేయండి అని భర్తకు చెప్పగానే ఆ భర్త ఏం చేశారనంటే ఈ అమ్మాయి 5 కాసులు బంగారం గొలుసు ఏదో అమ్మవారికి పెట్టిందంట. ఆ విషయం ఈయనకు తెలియక మొత్తం పువ్వులు అక్కడ ఉన్న అక్షింతలు అవన్నీ తీసుకువెళ్ళి డ్రైనేజీలో పాడేశారంట. ఒక కవర్లో వేసి పెట్టాడు, ఆ అమ్మాయి చూసుకోలేదు. ఆ కవర్ మొత్తం ఇద్దరు తీసుకువెళ్ళి డ్రైనేజీలో పాడేశారంట. అది చూస్తే పెద్ద కాలువ కొట్టుకుని వెళ్ళిపోయి ఉంటాయి కదా. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అయ్యో నేను అమ్మవారి దగ్గర ఈ గొలుసు పెట్టాను, 5 కాసుల గొలుసు ఏమైంది మీరు తీసారా అని అడగగానే భర్త ఏమో నాకు తెలియదు అసలు నువ్వు అందులో ఏం పెట్టావు, నేను అన్ని తీసి కవర్లో పెట్టేశాను అని చెప్పేసి భర్త చెప్పారంట. గొలుసు అందులోనే ఉంది, నేను పూజ దగ్గరే పెట్టాను, అయితే కాలువలో పడేసాం మనకు తెలియకుండా అని చెప్పేసి గబగబా కాలువ దగ్గరికి వెళ్ళి వెతుకుదామని వెళ్తే ఎక్కడని వెతుకుతారు, అది చూస్తే చిన్న కాలువ అయితే పోనీ ఏదో వెతికేవారు, పెద్ద కాలువ అయ్యేసరికి ఇంకా కొట్టుకు వెళ్ళిపోయిందేమోనని చెప్పేసి ఇంకా అనుకుని వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు కంప్లైంట్ ఇవ్వగానే పోలీసులు అక్కడ జేసీబీని తెప్పించి అటు నీళ్ళన్నీ మళ్లించి మొత్తం అన్నీ తీసేగానే వీళ్ళు వేసిన కవరు అందులోనే ఉందంట ఆ డ్రైనేజీలో. అప్పుడు అది బయటకు తీసేసరికి ఆ పువ్వులు ఆ పూజ అక్షింతలు ఇవన్నీ ఉంటాయి కదా, నిర్మాల్యం అని అంటారు కదా, అందులో ఈ బంగారు గొలుసులు దొరికాయంట. చూసారా అండి, వాళ్ళు కష్టపడి కొనుక్కున్న వస్తువు మళ్ళీ అమ్మవారు తిరిగి ఏ రకంగా ఇచ్చారో. ఆ అమ్మాయి ఏమో ఇష్టంతో అమ్మవారికి ఆ నగలు వేసింది, తెల్లారు చూసుకోకుండా భర్త పాడేశారు. బయట మురికాలంలో పాడేసిన బంగారం తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చింది అని అంటే ఒకసారి డ్రైనేజీలో పాడేసాక అసలు దొరుకుతుందని ఎవరైనా అనుకుంటామా? ఆ పోలీసులు కూడా అంత ఇదిగా పాపం నీళ్లు మళ్లించి జేసీపీ తోటి తీయించారు అని అంటే నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి. ఇప్పుడు అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు సోషల్ మీడియా అంతా. నిజంగా అమ్మవారి నిదర్శనం అంటే ఇదే కదా, ఆ అమ్మాయి పూజ ఫలించింది, అమ్మవారు పోయిన బంగారం మళ్ళీ తిరిగిచ్చిందని. మనలో చాలామంది అంతే, వినాయక చవితికి ఇలా వరలక్ష్మి వ్రతానికి 108 పుష్పాలతోటి పూజ చేస్తూ ఉంటారు. అలాగే బంగారు నగలు కూడా అమ్మవారికి అలంకరిస్తూ ఉంటారు. వినాయక చవితి అప్పుడు కూడా వినాయకుల వారికి మెళ్ళో హారాలు అవన్నీ వేస్తుంటారు. ఒకసారి ఎవరో కూడా ఇలాగే కుక్కటిపల్లి చెరువులోనే ఎక్కడో వినాయకుడి నిమజ్జనంతో పాటు కలిసిపోతే మళ్ళీ అది కూడా పోలీసులు అంతా పాపం వెతికి తీసి ఆ అమ్మాయికి ఆ గొలుసు ఇచ్చారు. ఇలాంటి సంఘటనలు కూడా మనం చూసాం. కాబట్టి అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు మీరు అలంకరించే బంగారు వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని తర్వాత జాగ్రత్త పెట్టుకోండి. పొరపాటున అన్నిటితో పాటు అలాగా ఎక్కడో చోట కలిపేస్తూ ఉంటాం కాబట్టి పోయిన తర్వాత దొరకాలని అంటే అది కష్టం. కాబట్టి ఇక నెక్స్ట్ వినాయక చవితి కూడా రాబోతుంది కదా, బంగారు వస్తువులు అలంకరించేటప్పుడు పూజ దగ్గర అవన్నీ మీరే దగ్గరుండి ఏవైతే పూజ దగ్గర పెట్టారో మీరే 1 గంట సేపు కూర్చొని అన్నీ సర్దుకుని అప్పుడు అన్నీ జాగ్రత్త పెట్టుకోండి. డ్రైనేజీలోకి వెళ్ళిపోయిన బంగారం మళ్ళీ వీళ్ళ ఇంట్లోకి తిరిగి వచ్చిందని అంటే అంత అమ్మవారి దయ అనిపించింది నాకైతే.